హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో కార్చిచ్చులకు సంబంధించి కింది వాటిలో సరైంది. ఏ, భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణంలో 55% ప్రాంతానికి అగ్ని ప్రమాదం పొంచి ఉంది. బి, దేశవ్యాప్తంగా కార్చిచ్చుల కారణంగా సంవత్సరానికి 440 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. సి, కార్చిచ్చుల వల్ల వాతావరణంలోకి పెద్ద ఎత్తున ట్రేస్ వాయువులు, ఏరోజాల్స్, పార్టికల్స్ విడుదల అవుతాయి. డి, ఈ కార్చిచ్చులు ట్రోపోస్ఫియర్లోని రసాయన సమ్మేళనం, శీతోష్ణ స్థితిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసిడి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాను ఏర్పడిన తర్వాత అది పయనించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేస్తారు. అయితే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? 1 అహ్మదాబాద్ గుజరాత్, 2 హైదరాబాద్ తెలంగాణ, 3 శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్, 4 డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. ఆన్సర్ అహ్మదాబాద్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింది ఏ మంత్రిత్వ శాఖతో కలిసి జిఐఎస్ ఆధారిత నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ను అభివృద్ధి పరిచింది? 1 అంతరిక్ష శాఖ, 2 సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, 3 కమ్యూనికేషన్లు ఐటీ మంత్రిత్వ శాఖ, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఏ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్ సిస్టమ్ను అభివృద్ధి పరిచింది? 1 ఆంధ్రప్రదేశ్, 2 తమిళనాడు, 3 పశ్చిమ బెంగాల్, 4 బీహార్. ఆన్సర్ తమిళనాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, 2001లో గుజరాత్లో భూకంపం సందర్భంగా సహాయక చర్యల్లో సహాయపడిన సాంకేతిక వ్యవస్థ? 1 జిఐఎస్, 2 జిపిఎస్, 3 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 4 సోషల్ మీడియా. ఆన్సర్ జిఐఎస్. నెక్స్ట్ క్వశ్చన్, జిఐఎస్ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో కింద పేర్కొన్న ఏ అంశాల సమ్మేళనం? 1 జాగ్రఫీ, 2 కంప్యూటింగ్, 3 కార్టోగ్రఫీ, 4 రిమోట్ సెన్సింగ్. ఆన్సర్ అన్నీ ఏబిసిడి అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా ఉపయోగపడేవి? 1 శాటిలైట్ ఆధారిత ఇమేజరీలు, 2 ఏరోస్పేస్ సిస్టమ్ల ద్వారా వచ్చిన సమాచారం, 3 పై 2, 4 ఏదీ కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 శాటిలైట్ ఆధారిత ఇమేజరీలు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ ఏది? 1 ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, 3 నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఇన్స్టిట్యూట్, 4 ఏదీ కాదు. ఆన్సర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఆప్షన్ 1. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఐఐఆర్ఎస్ ఎక్కడ ఉంది? 1 హైదరాబాద్, 2 నైనిటాల్, 3 అహ్మదాబాద్, 4 డెహ్రాడూన్. ఆన్సర్ డెహ్రాడూన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్ఎండిఏ జాతీయ విపత్తు నిర్వహణ సమాచార కమ్యూనికేషన్ వ్యవస్థపై ఏ సంవత్సరంలో మార్గదర్శకాలు విడుదల చేసింది? 1 2011, 2 2012, 3 2014, 4 2016. ఆన్సర్ 2012. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో జియో ఇన్ఫర్మేటిక్స్లో భాగమైంది? 1 రిమోట్ సెన్సింగ్, 2 జిఐఎస్ జిపిఎస్, 3 ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్, 4 పైవన్నీ. ఆన్సర్
వన్నీ. ఇవి ఫ్రెండ్స్ టుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.